హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఈరోజు మన వీడియోలో అయితే ఓటీటీ మూవీ అప్డేట్స్ గురించి, అలాగే ఇంకా మూవీ అప్డేట్స్ గురించి, ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి కూడా అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియో చూస్తుంటే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్గా అయితే ఓటీటీ అప్డేట్స్ అయితే చూద్దాం. ఈరోజు అయితే కార్తీక్ గారు యాక్ట్ చేసిన అన్నగారు వస్తున్నారు మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ తెలుగులో కూడా అయితే ఉంది. ఇది థియేటర్లో అయితే తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ కదా, జస్ట్ తమిళ్లో రిలీజ్ అయింది. బాక్స్ అయితే ఫ్లాప్ అయితే అయింది. ఇప్పుడైతే మాత్రం మనకైతే తెలుగులోకి అయితే ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అయితే అవుతా ఉంది. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. నేనైతే ఇంకా మూవీని అయితే చూడాల, ఒకవేళ చూస్తే మాత్రం రివ్యూ అయితే అప్లోడ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా రేపు ఛాంపియన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది నెట్ఫ్లిక్స్లో, ఓటీటీలోకి అయితే. ఇది January 29 అనేది ఈ మూవీ కూడా అయితే స్ట్రీమింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీకి అయితే బాక్స్ అయితే యావరేజ్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసింది. కాకపోతే ఈ మూవీ అయితే నేనైతే ఎక్సైట్మెంట్గానే అయితే ఉన్నా, ఎందుకంటే ఇంకా చూడలేదు కాబట్టి. ఇంకా చూడాలి ఈ మూవీ. ఆ మూవీ రివ్యూ కూడా అయితే రేపే వచ్చేస్తుంది కాబట్టి మిస్ అవ్వద్దు ఎవరు. ఇంకా ఇవి తర్వాత అయితే ఇంకా ఈషా మూవీ కూడా ఓటీటీ అప్డేట్ అయితే ఈ January 30 లేకపోతే February 1st వీక్లోనే ఈటీవీలోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇదైతే 2 ఓటీటీలు అయితే ఉన్నాయి, ఒకటి అమెజాన్ ప్రైమ్, ఇంకోటి ఈటీవీ. ఈ రెండిట్లోనూ ఏదో ఒక దాంట్లోనే వస్తుంది. అమెజాన్ ప్రైమ్ అయితే మాత్రం పెద్దగా అప్డేట్లు అయితే ఏమీ కూడా డైరెక్ట్ రిలీజ్ చేసేస్తారు. అదే ఈటీవీని అయితే మాత్రం కొద్దిగా అప్డేట్ ఇచ్చి రిలీజ్ చేస్తారు. కాబట్టి ఈటీవీలో వస్తే మాత్రం మనకు అప్డేట్ వస్తుంది, లేకపోతే అమెజాన్ ప్రైమ్ అయితే డైరెక్ట్ రిలీజ్ చేయడమే. అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే రాదు. ఇంకా ఈ January 13 అయితే మాత్రం ఇంకా దురంధర్ 2 కూడా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నేనైతే ఈగల్లీ వెయిటింగ్ ఈ మూవీ కోసం. తెలుగులో వర్షన్ కూడా చూడాలి కాబట్టి నేనైతే ఇంకా చూడలేదు మూవీని. చూడాలి ఈ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో. ఇంకా సింగిల్ లాంగ్వేజ్లో 1000 కోట్లు కొట్టిన ఫస్ట్ మూవీ ఇది. పార్ట్ 2కి హింట్ ఏ రేంజ్లో ఇచ్చిన మొత్తం అయితే ఇంకా ఈ మూవీలో అయితే చూడాలి. నేనైతే ఈగల్ ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా మీరు ఎంతమంది దురంధర్ 2 మూవీ దురంధర్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే చాలా ఈగల్లీ వెయిటింగ్ ఓటీటీ రిలీజ్ కోసం. మార్చిలో అయితే ఇదే January 13 అయితే రిలీజ్ అవుతుంది ఓటీటీలో, నెట్ఫ్లిక్స్లో. తెలుగులో ఉంది, అలాగే తమిళ, ఇంకా 5 ఇండియన్ లాంగ్వేజెస్లో అయితే ఉంది. ఎందుకంటే నెక్స్ట్ పాన్ ఇండియాకి అయితే పార్ట్ 2 రిలీజ్ అవుతుంది కాబట్టి. ఇంకా ఇవే ఇప్పుడు దాకా అయితే ఓటీటీ అప్డేట్స్ అయితే. ఆ తర్వాత అయితే ఇంకా పెద్ద ఓటీటీ అప్డేట్స్ కూడా అయితే ఏం లేవు. ఇంకా ఇప్పుడైతే కొద్ది బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే మాట్లాడుకుందాం. అంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే అన్ని మూవీస్ గురించి అయితే చెప్పను, ఒక మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ గురించి ఒకటే మాట్లాడుతున్నా. సో ఈ మూవీ అయితే 15 డేస్లో 185 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది, అలాగే 175 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. బట్ ఈ మూవీ పోస్టర్లో అయితే మాత్రం 385 కోట్ల దాకా, అది 355 కోట్ల దాకా అయితే పోస్టర్ని అయితే చూపారు ప్రొడ్యూసర్లు అయితే. అంటే మూవీ కలెక్షన్ బాగానే వస్తుంది, అంటే వరస్ట్గా అయితే ఏం రావట్లేదు. ఇప్పటికైతే రీజనల్ ఇండస్ట్రీ కూడా అయితే అయిపోయింది మూవీ. అయినా కానీ ప్రొడ్యూసర్లు ఎందుకో కానీ మూవీకి అయితే ఎక్కువ నెంబర్లు అయితే వేస్తారు. మరి అది ఎందుకు, అది కూడా ఇప్పటికే 70 కోట్ల పైన అయితే ఈ మూవీకి అయితే డిఫరెన్స్ అయితే ఉంది ఒరిజినల్ కలెక్షన్కి, అలాగే ప్రొడ్యూసర్ కలెక్షన్స్కి. అంటే దగ్గర 75 కోట్లు. మరి ఎందుకు ఇంత లావన ఫేక్ కలెక్షన్ వేస్తారో అయితే తెలీదు. అంటే ఒరిజినల్ కలెక్షన్ కాదు, మినిమం రిలేటబుల్గా, అంటే ఒక 300 కోట్ల పోస్టర్ వేసినా కానీ రిలేటబుల్గానే ఉంటుంది. ఏకంగా 358 కోట్ల పోస్టర్ అయితే దింపారు. అది ఈ మూవీ అయితే 300 కోట్లు కూడా ఇంకా అయితే కలెక్ట్ చేయలేదు కాబట్టి ఆ పోస్టర్ చూసి ఎవరైతే నమ్మద్దు. ఇంకా మూవీ అయితే మాత్రం 285 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈజీగా అయితే 300 కోట్లని అయితే బ్రేక్ చేస్తుంది, అంటే క్రాస్ చేస్తుంది. ఆ 350 కోట్లు అంటే చాలా కష్టం అయితే. ఇంకా ఫుల్ రన్లో ఎలా లేదన్నా 400 పోస్టులు దింపేటట్టే ఉంది మూవీ టీం అయితే. చూడాలి మరి ఏ రేంజ్ పోస్టులు దింపుతుందో ఫుల్ రన్లో. ఇంకా భర్త మగశైలి విజ్ఞప్తి మూవీ అయితే ఫుల్ రన్లో ఇప్పటికీ ఆల్మోస్ట్ నేను రిపబ్లిక్ డేతో వచ్చిన కలెక్షన్తో ఆల్మోస్ట్ అది లాస్ట్ బిగ్ డే. దానికి 70 కోట్ల దాకా అయితే 70 లక్షల దాకా అయితే ఆ రోజు అయితే కలెక్ట్ చేసింది రిపబ్లిక్ డే రోజు. ఇంకా ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్గా ఇంకా 20 డేస్కి, అదే రిపబ్లిక్ డే వరకు అయితే మాత్రం చూసుకుంటే 21.2 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. అదే మాత్రం షేర్ చూసుకుంటే 11.2 కోట్ల దాకా షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా వస్తే ఇంకొక 1 crore దాకా షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అంతకుమించి అయితే ఈ మూవీకి అయితే కలెక్షన్ అయితే రాదు. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20 కోట్లు కాబట్టి ఇంకొక 7.5 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేయాలి. కాబట్టి ఫ్లాప్ అవుతుంది మూవీ అయితే. ఈ సంక్రాంతి రిలీజ్ అయిన మూవీలో ఇది ఒకటి ఫ్లాప్. ఇంకా డిజాస్టర్ అంటే ఇంకా రాజాసాబ్. ఈ మూవీ అయితే ఇప్పటికైతే మాత్రం 208 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. అదే షేర్ చూసుకుంటే 130 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ అలా లేదు చూసుకున్నా కానీ 80 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. ఈ మూవీ అయితే ఈ సంక్రాంతి రిలీజ్ అయిన అన్ని మూవీస్లో డిజాస్టర్ మూవీ అంటే ఇది ఒకటే, ఇది తప్పించి ఏం లేదు. కనకనగా అయితే మాత్రం 75 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా నారీ నరమురారి మూవీ అయితే ఇప్పటికైతే మాత్రం 36 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. చూడాలి 40 కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదు ఈ మూవీ. ఇంకా బార్డర్ 2 అదే హిందీలో రిలీజ్ అయింది ఈ మూవీ, ఇంకా తెలుగులో అయితే లేదు, ఒక హిందీలోనే. చూడాలి ఓటీటీలో ఏమైనా తెలుగు వర్షన్ ఏమైనా వస్తుందేమో.
సో ఈ మూవీ అయితే మాత్రం కలెక్షన్ ర్యాంపేజ్ చూపిస్తుంది. నిన్న రిపబ్లిక్ డే రోజు అయితే మాత్రం ఏకంగా 65 కోట్ల దాకా అయితే నెట్ కలెక్ట్ చేసింది. సింగిల్ డే నెట్ పరంగా అయితే మాత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. సో ఇప్పటికి ఈ మూవీ అయితే మాత్రం వరల్డ్ వైజ్గా అయితే ఒక నార్త్లోనే అయితే 200 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. అది 200 కోట్ల దాకా నెట్ కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్లో 35 కోట్లు. అలాగైతే ఈ మూవీ 256 కోట్ల దాకా అయితే నెట్ని అయితే కలెక్ట్ చేసింది 3 డేస్లో. ఇంకా 4 డేస్లో అయితే నెట్ని అయితే కలెక్ట్ చేసింది. ఈ రోజు కూడా మంచి కలెక్షన్ అయితే వస్తాయి. ఈజీగా అయితే ఈ మూవీ అయితే 500 కోట్లు అయితే క్రాస్ చేసేస్తుంది. చూడాలి మరి గద్దర్ 2 నెంబర్ని బ్రేక్ చేస్తుంది, బ్రేక్ చేయలేదు. గద్దర్ 2 నెంబర్ వచ్చేసరికి 650 కోట్లు. చూడాలి మరి బ్రేక్ చేస్తారు, బ్రేక్ చేయలేదు. నేనైతే మాత్రం బ్రేక్ చేయలేదు అనుకుంటున్నా, ఎందుకంటే ఆరేంజ్ టాక్ అయితే మూవీ రాలేదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, స్పిరిట్ మూవీ అయితే అది షూటింగ్ అయితే మాత్రం 95 డేస్లో అయితే కంప్లీట్ చేస్తామని అయితే ఒక రూమర్ అయితే వచ్చింది. అంటే షూటింగ్ అంతా మాత్రం ఫాస్ట్గా అయితే షూటింగ్ అంతా కంప్లీట్ చేసి, అంటే ఒక 3 మంత్స్లో ఏప్రిల్లో స్టార్ట్ చేస్తారంట షూటింగ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. కాదు మధ్యలో కొద్దిగా ప్రభాస్ గారి యాక్టింగ్, అదే ప్రభాస్ గారి పోర్షన్ అయితే కదా, ఏరో వాళ్ళ పోర్షన్ అయితే మిగిలిన పోర్షన్ మొత్తం అయితే షూట్ చేస్తారు. ఇంకా ఏప్రిల్ నుంచి అయితే ప్రభాస్ గారు షూట్ కూడా అయితే షూట్ చేస్తారంట. ఒక 90 డేస్లో అయితే ఈ మూవీ షూటింగ్ అంతా అయితే కంప్లీట్ చేసేసి మిగిలినంతా మాత్రం ప్యాచ్ వర్క్కి, అలాగే ప్రీ ప్రొడక్షన్కి, దీనికైతే మాత్రం టైం అయితే కేటాయిస్తారంట. ఇంకా ప్రమోషన్స్కి ఆ తర్వాత అంతా. ఇది అంత స్పీడ్గా కనుక అది షూట్ చేస్తే మాత్రం చాలా మంచిదని చెప్పచ్చు. ఎందుకంటే అంత మంచిగా షూట్ చేస్తే ప్రీ ప్రొడక్షన్కి దీనికైతే చాలా టైం ఉంటుంది. ప్రమోట్ చేయడానికి కూడా చాలా బాగా టైం ఉంటుంది. కానీ టైం అయితే బాగా కలిసి వస్తుంది. ఇంకా దీని తర్వాత ఫౌజీ కూడా అయితే మాత్రం ఈ మూవీ కన్నా తర్వాత రిలీజ్ అవ్వాలని అయితే ఒక కండిషన్ అయితే ప్రభాస్ గారే పెట్టినట్టు. మరి ఇది ఎంతవరకు నిజమైతే తెలీదు. అండ్ స్పిరిట్ తర్వాతే రిలీజ్ అయితే మంచిదని చెప్పచ్చు. ఎందుకంటే ఫౌజీకి కూడా ఒక రకంగా హైప్కి బాగా హెల్ప్ అవుద్ది. ఇంకా అప్పుల్లోకే ప్రభాస్ గారు కూడా అయితే కంబ్యాక్ ఇచ్చి ఓ మాస్ బ్లాక్ బస్టర్ అయితే వచ్చేస్తుంది. ఆ టైంలోకి ఆల్ రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి మే 5th చూడాలి మరి ఏ రేంజ్లో షూట్ చేస్తారో, ఏ రేంజ్లో అవుట్పుట్ ఇస్తారో సందీప్ రెడ్డి వంగ గారు. ఇంకా దీని తర్వాత అయితే ఇంకా దేవరా 2 Part 2 వీళ్ళు దీని గురించి అఫీషియల్ అయితే అప్డేట్ అయితే వచ్చింది. చాలా రోజులైతే దీని గురించి అయితే రూమర్స్ అయితే వచ్చాయి. ఈ మూవీ ఉంటుందా లేదా, సేల్ అయిపోయిందని అయితే చాలా అప్డేట్స్ అయితే, చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు దానికన్నీ చెక్ పెడతా మూవీ టీం అయితే మాత్రం ఈ మూవీని అయితే మేలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారని, ఇంకా 2027లోని మూవీని రిలీజ్ చేస్తామని అయితే చెప్పిండ్రు. అండ్ ఇప్పటికైతే మాత్రం మే కంటే అప్పటికి డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే ఈ మూవీ 2 పార్ట్స్గా వస్తుంది. డ్రాగన్ మూవీ రెండింటిని ఒకటేసారి షూట్ చేసేసి ఒక 6 మంత్స్ గ్యాప్లో రిలీజ్ చేయాలనేది ప్రశాంత్ నీల్ గారు అయితే ఐడియాలో అయితే ఉంటారట. ఆ ఐడియాలో అంటే దురంధర్ మూవీ లాగే. కాకపోతే మరి మధ్యలో దేవరా 2 వస్తే అంతా కన్ఫ్యూజ్ అయిపోద్ది. అంటే అటు ఇటు అయిపోయి ఏదేదో అయిపోద్ది. ఇక మధ్యలో ఇది మళ్ళీ డ్రాగన్ ఆగిపోయి మళ్ళీ దేవరాకి వెళ్ళి ఇదంతా కన్ఫ్యూజ్గా అయిపోద్ది. కాబట్టి ఫస్ట్లో ఎట్టయినా నెక్స్ట్ ఇయర్లో అయితే డ్రాగన్ రిలీజ్ అవ్వచ్చు. రిలీజ్ గ్యారంటీ కాదు, రిలీజ్ అవ్వచ్చు. అండ్ మళ్ళీ నెక్స్ట్ దేవరా షూటింగ్ కానీ ఇయర్లో స్టార్ట్ చేస్తే చెప్పలేము. అప్పుడు మళ్ళీ డ్రాగన్ 2 నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ అవుతుందా లేదా అనేది అదేది చెప్పలేం. ఇది డ్రాగన్ Part 1 Part 2 2 షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత దేవరా 2 స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే అప్పటికి ఈ రెండింటి అంటే దీనికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బాగా అయితే ఈ రెండు అయితే బాగా వెళ్ళిపోతాయి. అండ్ ఎట్లా లేదన్నా ఈ మంచి బ్లాక్ బస్టర్ అవుతాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారి గురించి తెలిసిందే, బొగ్గులో తీసినా కానీ మూవీ అయితే ఎక్సలెంట్గా చేస్తాడు. ఇంకా ఆ తర్వాత దేవరా 2 కూడా అయితే కొద్దిగా వెళ్ళిపోతుంది. ఆ మూవీ Part 1 హిట్ అయినా కానీ దాని మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదు. మూవీ 450 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే అది ఏదో మిక్స్డ్ టాక్ వచ్చిన ఆ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల కొద్దిగా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ వల్లే వచ్చింది. కానీ అది ఆ మూవీకి అయితే పెద్దగా టాక్ అయితే ఏమీ రాలేదు. మరి చూడాలి ఈ మూవీ ఎలా చేస్తారో షూటింగ్. ఇంకా ఇది ఇప్పుడు దాకా ఉన్న మూవీ అప్డేట్స్ అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.